హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన కుకింగ్ బ్లాగ్ ఏంటంటే గోంగూర చికెన్. గోంగూరతో కాంబినేషన్తో చికెన్ అండి. గోంగూరతో చికెనే కాదు, వేరే ఏదైనా వండుకోవచ్చు. కానీ నేను చేసేది ఏంటంటే గోంగూర చికెన్. ఎలా చేశాను అనేది వీడియోలో ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడించే రుచికరమైన గోంగూర చికెన్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఆవిరిలో వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది. అందులో వేడి అన్నంలో వేడి గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తయారు చేయ విధానం: అర కేజీ చికెన్ అండి. మొక్క, దాల్చిన చెక్క, మసాలా సామాన్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలాగే మనం చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అలాగే 4 చిన్నగా తరుముకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలి, బాగా ఫ్రై చేయాలి. టమాటా కూడా టమాటా వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ గోంగూర ఉంటే గోంగూర ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1 కప్పే తీసుకున్నాను. సో మనకి ఎక్కువ పులుపు కావాలంటే టమాటా వేసుకోవచ్చు, అది గోంగూర కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 టమాటా 1 కప్పు గోంగూర కూడా తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత
అప్పుడు చికెన్ బాగా కడిగేసి ఉంచిన చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని బాగా మొత్తం కళాయిలో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మొత్తం కళాయిలో కలపాలి. మొత్తం కలపండి. కలిపిన తర్వాత బాగా కలపండి. కలిపి మూత చికెన్ అనేది బాగా ఉడకవాలి. ఉడికిన తర్వాత అప్పుడు దాన్ని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత అప్పుడు మనకి గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని ఒక కప్పు వాటర్ వేయాలండి. వాటర్ ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది. సో గ్రేవీ లాగా రావాలి అంటే మనకు దగ్గరగా కావాలంటే వాటర్ అయ్యే అవసరం లేదు. ఒకవేళ ఒక కప్పు వాటర్ వేయాలి. దగ్గరికి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి ఫ్రెండ్,
మీ గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తప్పకుండా నేను చేసిన విధంగా వస్తుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.